హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. మీరు చూస్తున్నారు విష్ణువర్ధన్ అనే వ్యక్తిని. అయితే ఈరోజు బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది, తెలుసుగా టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ సెక్షన్లో చూస్తే వికెట్లన్నీ ఓడిపోయింది. ఇండియా డిసప్పాయింట్మెంట్గా ఆల్అవుట్గా స్కోరు నిన్న ఈవినింగ్ సెషన్లో చూపించినంత జోరుగా స్లో రన్ రేట్గా మ్యాచ్ పొద్దుగా జరగలేదని చెప్పి అంత డిసప్పాయింట్మెంట్ అయిపోవడం జరిగింది యాజ్ యూజువలే. కానీ ఆ తర్వాతనే కథ మొదలైంది. ఇంక తర్వాత కథలు మొదలైందంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఛాలెంజ్లు చేశారు కదా, ఇండియాని ఓడిస్తాం, పాకిస్తాన్ ఓడించినట్టు ఇండియాని ఓడిస్తాం అని పెద్ద వీరాలు పలికారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్లు పాస్ చేశారు, అది చేశారు ఇది చేశారు. తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడుగా, రోహిత్ శర్మ మామూలుడా, రోహిత్ శర్మ ఒకటే చెప్పాడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో, మీరు ఎన్ని స్టేట్మెంట్లే ఇవ్వండి, మేము చేతల్లో చూపిస్తామని చెప్పాడు. సో అదే చేతలు ఈరోజు సెకండ్ సెషన్లో జరిగింది. అంటే మన బౌలర్స్ వాళ్ళని బ్యాటింగ్ చేసేంత టైం కూడా ఇవ్వలేదు, వికెట్లు ఇరగొట్టి పారమత్తారు. ఇంకోసారి ఇండియా వైపు గురించి మాట్లాడినట్టు భయపడేటట్టుగా బౌలింగ్ వేసాడు. అసలు బౌలింగ్ వేసిన బ్యాట్లో ఒక్కడు కూడా చక్కగా నిలబడు. డిఫెన్స్ ఆడుతున్నాడు, వాడు డిఫెన్స్ సరిగా లేదు, వాడు బ్యాటింగ్ సరిగా లేదు. పెద్ద ఓవర్ యాక్టింగ్ చేసి ఇండియాకి ఛాలెంజ్ చేశారు. మరి మీరు పాకిస్తాన్తో ఆడుకోవచ్చురా, ఇండియా మీద ఆడడం ఏంది అర్థం కలదా? మరి ఇండియన్ టీం అనుకునేది ఎటువంటి టీమో తెలుసారా మీకు? మీరు ముందు ఛాలెంజ్ చేసేటప్పుడు ముందు ఆలోచించాలి వెనకాల ముందర. పాకిస్తాన్ అంటే వాళ్ళు ఫీల్డింగ్ ప్రాక్టీస్ క్యాచ్ మిస్ చేయడానికి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. మీరేమో ఇండియా మీద ఛాలెంజ్ చేసా, మా వాళ్ళు ఊరుకుంటారా? బాల్ వేసింది ఎప్పుడు, వికెట్ తగిలింది ఎప్పుడో తెలియకుంటే ఆల్అౌట్ చేసి పారేశాడు. ఓవరాల్గా మ్యాచ్ మీకు 149 ఫర్ ఆల్అౌట్ చేసేసారు. మరి అట్లా ఉంటుంది మనతోటి. ఇంకోసారి ఛాలెంజ్ చేసేటప్పుడు ఆలోచన. తర్వాత ఇండియా బ్యాటింగ్ చేసింది, తర్వాత స్కోర్ స్టార్ట్ చేసిన తర్వాత 2 వికెట్లు పడ్డాయి. రేపు చూద్దాం, 80 రన్స్ ఏమో కొట్టినట్టున్నారు. చూద్దాం మన వాళ్ళు ఎంతవరకు పోతారో నెక్స్ట్ ఇన్నింగ్స్లో, వీళ్ళని ఎంత కాల్అవుట్ చేస్తారో చూద్దాం. నేనైతే చెప్తుంది ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. సో నా ఓవర్వ్యూ ఏంటంటే, ఇంకొంచెం చపాక్ స్టేడియం అనేది కొంచెం స్లో రన్ రేట్ ఉండే స్టేడియమే. ఎప్పుడైనా సరే ఆ పిచ్ కొంచెం స్లోగానే బౌలింగ్ అనుకూలించే పిచ్చే, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ అదంతా. ఇంక మన వాళ్ళు కొంచెం చూసుకొని ఆడితే స్కోర్ కొంచెం ఒక 200-150 రన్స్ పెంచితే వాళ్ళకి కొంచెం టఫ్ కాంపిటీట్ చేయొచ్చు. ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉండకూడదు, ఎందుకంటే ఒక్క బాల్ అయినా సరే మిస్ అయిందంటే ఛాన్స్ వెళ్ళిపోతుంది. బంగ్లాదేశ్ని తక్కువ అంచనా వేయాల్సింది లేదు, ఎందుకంటే ఫస్ట్లో ఏదో కామెడీగా చెప్పాం, కానీ బంగ్లాదేశ్ కూడా కొంచెం స్ట్రాంగ్ టీమే, పాకిస్తాన్ని వేరే వాళ్ళని కూడా ఓడించింది కాబట్టి. సో మనం జాగ్రత్తగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేద్దాం. మన వాళ్ళు గెలుస్తారు 100% ఈ మ్యాచ్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. మీకు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. మన మిగిలిన బ్యాట్స్మెన్ ఎంత రన్ కొడతారో సెకండ్ ఇన్నింగ్స్లో అది కూడా కామెంట్ చేయండి. వాళ్ళు ఎన్ని రన్స్ తేడాతో ఆల్అౌట్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.